యోగా డే సందర్భంగా ఖమ్మంలోని ట్యాంక్ బండ్ పై 2K రన్తో పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. తాత్మకంగా 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో భాగంగా యూత్ ఫిట్నెస్ కోసం ఈరోజు ఉదయం 6:30కు ఏర్పాటు చేయవలసింది. ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం యూత్ కూడా ఫిట్నెస్గా ఉండడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది. అంటే మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటాం. ఈ వీక్ మొత్తం కూడా తీసుకోవటం, మన ఎంపీడీఓ గారు వెంకటేశ్వర గారు తీసుకోవటం చాలా మంచిది, శుభ పరిణామం. అందరికీ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆరోగ్యం లేకపోతే మనం దేనికి పనికిరాము. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే మనం ఎలా భోజనం చేస్తామో యోగా అనేది కూడా. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సుజాత గారికి, అదేవిధంగా కౌన్సిలర్లకి, టౌన్ ప్రెసిడెంట్ తలుపు వెంకటేశ్వరరావు గారికి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి కార్యక్రమంలో 99 రోజుల ప్రణాళికలో ఈరోజు యువజన విభాగం నుంచి అందరికీ కూడా యోగా, వాకింగ్ అనే దాని మీద ఎండిఓ గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మండల పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగాను, వాకింగ్ అనేటువంటిది మన యొక్క జీవితంలో ఒక పార్ట్. ఎందుకంటే పొద్దున లేకుండా ఒక 2 గంటలు, 1 గంట వాకింగ్ చేస్తే మనకి రోజు మొత్తం కావాల్సినటువంటి ఎనర్జీని కానివ్వండి, మళ్ళీ తర్వాత మనం రాత్రిపూట పడుకున్న తర్వాత ఉన్నటువంటి ఏదైనా కార్యక్రమాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా పొద్దున్నే వాకింగ్ చేయడం వల్ల మనందరికీ కూడా ఆరోగ్యం చక్కగా. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిర్వహించబడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి యాక్టివ్ ఫిట్నెస్ కార్యక్రమం చేసి పెద్దలందరికీ ధన్యవాదాలు. క్లాప్స్ సమయంగా ఏం చేశారు, ఇట్లా కొట్టారు. క్లాప్స్ కొట్టడం కూడా ఒక గొప్పతనం. యాక్టివేట్ చేయాలి అంటే పర్ఫెక్ట్గా చేయాలి. ఆ క్లాప్స్ కొట్టే విధానం ఎట్లా అంటే ఇలా. చేసిన తర్వాత రేత్రిపూట ఏం చేస్తాం, పనుకున్నప్పుడు వీటికి కూడా రెస్ట్ ఇస్తాం, అవి కూడా పనుకుంటాయి. మళ్ళీ పొద్దున పూట లెగిసిన తర్వాత వీటిని కూడా లేపాలి అంటే ఈ క్లాప్స్ కంపల్సరీ కొట్టాలి. ఈ క్లాప్స్ కొట్టే విధానం ఏంటంటే మనకి మంచి జరిగినప్పుడు ఎప్పుడు ఎక్కడ జరిగినా క్లాప్స్ అదే విధంగా కొట్టడం నేర్పాలి, పిల్లలకే కానీ పెద్దలకే. 5 6 7 8 9 10 ఇదే లెవెల్లో 2 3 4 5 6 డాక్టర్ గారి దగ్గర పోయినప్పుడు ఏం చదువుతుందో తెలుసా, దానికి ఆపరేషన్ లేదు. మన ముచ్చట్లో పెట్టి దీనికి పెట్టి చెట్టు వేస్తాం. మళ్ళీ దాంట్లో కొవ్వు ఉంది, ఆ కొవ్వు పెరగాలి. 1 2 3 4 5 6 7 5 4 3 2 1 3 4 5 6 2 1. చెయ్యి కూడా ముందుకేసుకోండి. సింపుల్ టెక్నిక్. 1 2 3 4 5
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. Frank. సార్ Jumping. నమస్తే ఇక్కడ ట్యాంక్ బండి సార్ రండి Gripping. కానీ పర్ఫెక్ట్గా చేయాలి. అర్థమైనా ఓపాలి బాడీని ఓపాలి గట్టిగా. అర్థమైనా రైట్. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్. మెడకాయి చూడండి, మెడ నరాలు చాలా 3, 4, 5, 6. కళ్ళు మూసుకొని అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5. నమః. ఓం ఆదిత్యాయ నమః. నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. రైట్. నీ ఇష్టదైవం ఏ భగవంతుడినైతే కొలుస్తారో, ఏ మతం అయినా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, మీ భగవంతుడు ఏ భగవంతుడు అయితే ఉంటాడో ఆ భగవంతుడిని జప్తికి తెచ్చుకోండి. వారికి స్ట్రైట్గా ఉండాలి, బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. పెట్టుకోండి. కళ్ళు మూస్తూ తెరుస్తూ, మూస్తూ తెరుస్తూ, మూస్తూ తెరుస్తూ. మెంబర్లందరికీ, యోగా చేసే టీచర్కు, అందరి ప్రజానికానికి నమస్కారం. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తాం, ఎంత సంపాదించామని కాదు, ఎన్ని ఆస్తులు మూట కట్టుకున్నామని కాదు, మన ఇంట్లో ఆస్తులు లేకుంటుంటే, షుగరు బీపీ ఇవన్నీ లేకుంటుంటే అదే మనకు బాగా సంపాదించుకున్నాం. ఎక్కడుందో అక్కడ దాకా వెళ్ళిపోవాలి. ఎవరు ఫైనల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చైర్మన్ గారు దీన్ని ప్రారంభిస్తారు. ఓకే, వాక్ స్టార్ట్ వాక్ అనండి మేడం, మీరు మైక్ లో. ఓకే, ఒకళ్ళొకళ్ళు. ఓకే, స్త్రీ నడవాలి. ఇంకా మహిళలే వదిలేసి మీరు పురుషులు వెళ్ళిపోండి, పోగలిగిన వాళ్ళు. ఓకే, మైక్ ముందుకు రావాలి. ఎవరు పోయినా కూడా ఇందులో పోయిన వాళ్ళకి కౌంట్, సైడ్ పోయిన వాళ్ళకి లేదు కౌంట్. పిల్లలు 2 కిలోమీటర్కి వచ్చాక